many students face face or many students face face or the following or ARE or the following. ఓకే పాయింట్స్ వైజ్ గా తీసుకోండి అమ్మా. ఇక్కడ 4 పాయింట్స్ మీకు ఇచ్చాను కదా నాన్న. ఓకే. ఈచ్ లెర్నర్ హ్యాస్ హిస్ ఓన్ ఇష్యూస్ బట్ ద మోస్ట్ కామన్ ఇష్యూస్ దట్ మెనీ స్టూడెంట్స్ face face or the following. Okay, four problems ఉన్నాయి అమ్మా. ఫస్ట్ వన్ ఈస్ ల్యాక్ ఆఫ్ వొకాబులరీ. మీకు షేరింగ్ లో ఉంది నాన్న అది. ల్యాక్ ఆఫ్ వొకాబులరీ చూడండి అమ్మా, ఇది మనకు ఫస్ట్ క్లాస్ డిక్టేషన్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా మీరు అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది మీకు మాకైనా. తర్వాత ఇంత ప్రాబ్లమ్స్ మనకి ఏముండదు, మంచిగా సీరియల్ గా వెళ్ళిపోతుంది. ఓకేనమ్మా, అందరూ చాలా మంచిగా తీసుకుంటున్నారు. ఐ అప్రిషియేట్ యూ వన్ అండ్ ఆల్. ఫస్ట్ వన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ వొకాబులరీ. దివ్యశ్రీ, షీ అబౌట్స్ టు రైట్ సంథింగ్. బండి. సెకండ్ వన్ ఈజ్ గ్రామర్. సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ గ్రామర్. చాలా మందికి వొకాబులరీ తక్కువ ఉంటుందమ్మా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో, స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ గ్రామర్ కూడా నేర్చుకోవడంలో యూజ్ చేయడంలో ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకు ప్రొనౌన్సియేషన్ కూడా చాలా డిఫికల్ట్ అమ్మా. ఎందుకు అంటే మనము ఏ వర్డ్స్ అయితే రాస్తామో యాజ్ ఇట్ ఈజ్ గా అలానే మనము ప్రొనౌన్స్ చేయడం అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తీసుకున్నానా, మనము అందరము అని రాస్తే అందరము, భారతదేశము అయితే భారతదేశం, ప్రతి ఏ లెటర్ రాస్తామో ఆ లెటర్ మనం ప్రొనౌన్స్ చేస్తాం. కానీ ఇంగ్లీష్ వచ్చేసరికి అలా ప్రొనౌన్స్ చేయడం అనేది పాసిబుల్ కాదు. ఎందుకు అంటే కొన్ని లెటర్స్ అనేది సైలెంట్ ఉంటాయి. అలా ఉంటది కాబట్టి మనకు ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ SHOULD, మనం దాన్ని ఎల్ అనేది సైలెంట్ ఉంటుంది, షుడ్ అంటాం. అవునా కదా నాన్న? కొందరు కుడ్, COULD, దాన్ని చాలా మంది తెలియక కుల్డ్ కుల్డ్ షుల్డ్ షుల్డ్ ఉల్డ్ అని కూడా చదువుతూ ఉంటా. हेलो, हाँ क्या बोलते, जरा 2 बजे तक हो जाता बोल. हेलो सलामकुम. 2 बजे तक भैया. अच्छा, जरा ऑनलाइन, हाँ जरा ऑनलाइन क्लास है ना भैया, ऐसा 2 बजे तक करता हूँ बोल. हाँ पक्का, अच्छी बात. मैं भेजता हूँ, मैं 2 बजे तक. अच्छा. It will be easy. It will be easy to overcome the problems. Once again repeat, sir. Okay. If we come to solution, it will be easy. It will be easy to overcome. ఓకే, సైలెంట్ తీసుకోండి అమ్మా. సొల్యూషన్ టు ఓవర్కమ్, సైలెంట్ తీసుకున్నానా. సొల్యూషన్ టు ఓవర్కమ్, సైలెంట్ తీసుకున్నానా, సైలెంట్ తీసుకోండి. సొల్యూషన్ టు ఓవర్కమ్ ప్రాబ్లమ్స్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్. సైలెంట్ నాన్న ఇదంతా. సొల్యూషన్ టు ఓవర్కమ్ problems in learning English.
సార్ ఇప్పుడు చెప్పేదంతా సార్ సైడ్ లింక్ అమ్మా. మీకు ఇక్కడ షేరింగ్ మీద కనిపిస్తుంది కదా మీకు, సొల్యూషన్ టు ఓవర్కమ్ ప్రాబ్లమ్స్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని. సార్ దానికి ముందు చెప్పింది ఇఫ్ వి కమ్ టు సొల్యూషన్ ఇట్ విల్ బి అది పైన దానికి నాన్న, అది ప్రాబ్లమ్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ కి పైన దానికి అది. ఓకే సార్ చెప్తానమ్మా. సొల్యూషన్ టు ఓవర్కమ్ ప్రాబ్లమ్స్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఓకే తీసుకోండి అమ్మా, ఒక అండర్లైన్ చేయండి నాన్న. As we know that, as we know that, as we know that, as we know that, there are many problems. As we know that, there are many problems. As we know that, there are many problems in learning English language. In learning English language. In learning English language. But we can overcome. But we can overcome. But we can overcome. But we can overcome those problems. But we can overcome those problems. Those problems by following. But we can overcome those problems by following these steps. By following these steps. Take first one is, మీరు సైడింగ్ లోకి తీసుకుంటే చాలా మంచిదమ్మా. ఫస్ట్ వన్ ఈస్ ఇంప్రూవ్ వొకాబులరీ. ఇంప్రూవ్ వొకాబులరీ. ఫస్ట్ వన్ ఈస్ ఇంప్రూవ్ వొకాబులరీ. ఇంప్రూవ్ వొకాబులరీ కింద అండర్లైన్ చేయండి అమ్మా అందరూ. ఇంప్రూవ్ వొకాబులరీ ఒక 2 సెంటెన్స్ తీసుకున్నాను దాని గురించి. టు ఇంప్రూవ్ వొకాబులరీ. టు ఇంప్రూవ్ వొకాబులరీ. టు ఇంప్రూవ్ వొకాబులరీ. Students need to improve vocabulary. Students need to improve vocabulary. Students need to read an English language newspaper to improve vocabulary. Students need to read an English language newspaper. English language newspaper. Listen. Reading habit. Reading habit. Reading habit will improve. Reading habit will improve your vocabulary. Reading habit will improve your vocabulary, and also the knowledge of making sentences, and also the knowledge of making sentences. ఓకే అమ్మా, ఈ 2 సెంటెన్స్ అనేది ఫస్ట్ దానికి స్టైలింగ్ కింద రాసుకోండి ఇచ్చాను. నెక్స్ట్ సెకండ్ పాయింట్,
లెర్న్ గ్రామర్. అండర్లైన్ చేయండి నాన్న. సెకండ్ పాయింట్ మీకు షేరింగ్ లో కనిపిస్తుంది కదా నాన్న. లెర్న్ గ్రామర్. ఓకే, లెర్న్ గ్రామర్ కింద అండర్లైన్ చేసి ఒక 2 సెంటెన్స్ తీసుకోండి అమ్మా అందరూ. గ్రామర్ ఈస్ not essential. Grammar is not essential. Nakomila. Grammar is not essential to learn a language. To learn a language. I repeat, grammar is not essential to learn a language. But I repeat, grammar is not essential to learn a language. But it is very basic. But it is very basic to correct your language. టు కరెక్ట్ యువర్ లాంగ్వేజ్. దీని అర్థం ఏంటిది అంటే, మనం తెలుగు కూడా నేర్చుకునేటప్పుడు మనం గ్రామర్ తోటి నేర్చుకోమమ్మా. సో గ్రామర్ తోటి ఒక నిమిషం చెప్తానమ్మా. గ్రామర్ తోటి మనం నేర్చుకోం కాబట్టి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి గ్రామర్ అవసరం లేదు. బట్ ఏ లాంగ్వేజ్ అయితే మనం నేర్చుకున్నామో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మాత్రం గ్రామర్ అనేది అవసరం. ఇది అన్నట్టు. ఐ రిపీట్, గ్రామర్ ఈస్ నాట్ ఎసెన్షియల్ టు లెర్న్ ఏ లాంగ్వేజ్, బట్ it is very basic to correct your language. To correct your language. Full stop. Therefore, comma, a grammar book, therefore, comma, a grammar book will be very helpful. A grammar book will be very helpful. Will be very helpful. Will be helpful in learning English language. In learning English language. Okay. థర్డ్ పాయింట్ తీసుకోండి అమ్మా. లిసనింగ్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. థర్డ్ వన్ మీకు షేరింగ్ లో ఉంది కదా నాన్న. అందులో లిసనింగ్ అండ్ ఇంగ్లీష్ ఛానల్స్. అండర్లైన్. ఛానల్స్ రూరల్ తీసుకోండి అమ్మా. ఛానల్స్ అని CHANNELS. లిసనింగ్ అండ్ ఇంగ్లీష్ ఛానల్స్. థర్డ్ పాయింట్. ఓకే, నేను ముందే ఒక చిన్న రిక్వెస్ట్ చేశానమ్మా. మీ దగ్గర ఉన్నటువంటి నాయిస్ కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రుల దగ్గర నుంచి కానీ దూరంగా ఉండండి అమ్మా. ఓకేనా? ఉంటే నేను చెప్పేది మీ డౌట్స్ నాకు క్లారిటీగా ఉంటది. లేకుంటే ఈ కోళ్ళు, కుక్కలు, ఈ పందులు ఆ సౌండ్ డామినేట్ చేస్తాయమ్మా. ఓకే. థర్డ్ పాయింట్, లిసనింగ్ అండ్ ఇంగ్లీష్ ఛానల్స్. ఓకే, అండర్లైన్ చేయండి అమ్మా. లిసనింగ్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. లిసనింగ్ అండ్ ఇంగ్లీష్ ఛానల్ కింద ఒక 2 సెంటెన్స్ తీసుకుందామమ్మా. లిసనింగ్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. లిసనింగ్ అండ్ ఇంగ్లీష్ ఛానల్ will improve pronunciation skills. Will improve pronunciation skills. Will improve pronunciation skills. Pronunciation వచ్చేసి స్పెల్లింగ్ PRONUNCIATION. Pronunciation
skills. Pronunciation skills. Full stop. Some English cartoons. Some English cartoons. Some English cartoons are very helpful. Some English cartoons. 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 Some English cartoons are very helpful. Are very helpful. Are very helpful. Full stop. Okay. Take last one. Speak and speak. Fourth point. Speak and speak. Fourth point. Speak and speak. Underline చేయండమ్మా. ఒక రెండు సెంటెన్స్ తీసుకోండి అమ్మా దీని గురించి. స్పీక్ అండ్ స్పీక్ ఈజ్ ద రూల్. స్పీక్ అండ్ స్పీక్ ఈజ్ ద రూల్. Speak and speak is the rule. We need to follow very strictly. Just a number. Speak and speak is the rule. Speak and speak is the rule. We need to follow. We need to follow very strictly. We need to follow very strictly. Please stop. Whether, 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 whether you speak wrong or right, whether you speak wrong or right, whether you speak wrong or right, you don't give up speaking. I repeat, whether you speak wrong or right, but don't give up speaking. But don't give up speaking. Don't give up your speaking. If you follow the rule of, speak and speak, if you follow the rule of, RULE, rule of speak and speak, you can overcome your problems. Could you please repeat it, sir? Okay, I repeat, Amma. If you follow the rule of speak and speak, comma, you can overcome your problems in the beginning. You can overcome your problems in the beginning. Finally, you can be a good speaker. Finally, you can be a good speaker. అంటే ఏంటిదమ్మా ఇక్కడ మనకి ఇనిషియల్ లో మనకు మాట్లాడుతున్నప్పుడు చాలా భయం ఉంటుంది. భయం ఉంది కదా అని చెప్పి మనం మాట్లాడకుండా ఉంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడడం వస్తుందమ్మా? ఎట్టి పరిస్థితుల్లో రాదు. మనము ఎప్పుడైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడడం స్టార్ట్ చేశామో అది మొదట్లో అది తప్పైనా రైట్ అయినా మాట్లాడుతూనే వెళ్ళాలి. మనకు మొదట్లో తప్పైనా కానీ కూడా మాట్లాడుతూ వెళ్తూ ఉంటే ఏ ప్రాబ్లమ్స్ అయితే మనకు ఎదురవుతున్నాయో కొన్ని రోజుల తర్వాత వాటిని ఓవర్కమ్ చేసి తర్వాత మనం కరెక్ట్ గా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లలు తీసుకోండి అమ్మ, 1 year
కిడ్. సో అతను మాట్లాడడంలో సెంటెన్స్ మిస్టేక్ చేస్తాడు, ఎక్స్ప్రెషన్ చేయడంలో మిస్టేక్ ఉంటుంది, ఒక పదానికి ఇంకొక వర్డ్ కూడా యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మిస్టేక్స్ అనేది కుటుంబ సభ్యుల ద్వారా కానీ, బంధువుల దగ్గర నుంచి కానీ, కలుస్తున్నప్పుడు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కలుస్తున్న మాట్లాడుతున్నప్పుడు కానీ మొత్తం గ్రాప్ చేస్తాడు. అలా వింటూ ఉన్నప్పుడు తను తప్పైన రైట్ అయినా మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత కరెక్ట్ గా మాట్లాడమని స్టార్ట్ చేస్తాడు. అలానే మనం కూడా ఈ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు మొదట్లో we have some kind of troubles, but we have to ignore that. So we have to follow the rule very strictly, that is speak and speak. Whether you are speaking right, whether you are speaking wrong. But initially we will have some trouble, but if you go on following that rule, speak and speak, after a period of the time we will appear as a good speaker. So these are the four solutions to overcome the problems in learning English. So, ఇంకా సైడ్ రీడింగ్ తీసుకున్నానా? టు ఓవర్కమ్, ఇక మీకుంది నాన్న, మీకు షేరింగ్ లో పెట్టాను సైడ్ రీడింగ్. టు ఓవర్కమ్ ద డిఫికల్టీస్ ఆఫ్ ఇంగ్లీష్. To overcome the difficulties of English. To overcome the difficulties of English. సైడింగ్ పైన మీకు కనిపిస్తుంది కదా నాన్న, యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోండి. ఒక 2 సెంటెన్స్ దాని గురించి చెప్తానమ్మా మీకు, అది రాసుకోండి. టు ఇంప్రూవ్ అవర్ ఇంగ్లీష్. Sir, to improve. Yes, to improve our English. To improve our English, we should be perfect. We should be perfect. We should be perfect in speaking, comma, in speaking. To improve our English, comma, we should be perfect. We should be perfect in speaking, comma, listening, comma, Sir, listening, comma. reading, listening, 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 comma, reading, 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 last one, and writing. I repeat, to improve our English, we should be perfect in speaking, comma, listening, comma, reading. మీరు కామా అంటే కేఎంఏ కామా అని రాశారు నాయన తల్లులారా, చిన్న కామా సింబల్ ఉంటుంది కదా, ఆ కామా పెట్టాలి మరి. అంత మరి లిసనింగ్ కామా పెట్టి కేఎంఏ కామా, రీడింగ్ ఆన్లైన్ క్లాసెస్ మరి అట్లా ఉంటుంది మరి పరిస్థితి ఎగ్జామ్ లో. ఓకేనా? లిసనింగ్ కామా, రీడింగ్ కామా, అండ్ రైటింగ్, ఫుల్ స్టాప్, రైటింగ్, విచ్ ఈస్ అండ్ రైటింగ్, ఫుల్ స్టాప్ ఏం పెట్టకమ్మా, విచ్ ఈస్ కాల్డ్ CALLED as LSRW. L అని క్యాపిటల్ రాయండి, S క్యాపిటల్ రాయండి, R క్యాపిటల్ రాయండి, W క్యాపిటల్ రాయండి. షార్ట్ కట్ లో వాటిని ఏమంటారమ్మా? స్పీకింగ్, లిసనింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్స్ ని LSRW. LSRW, which is called as LSRW. Yes, అన్ని క్యాపిటల్ రాయాలమ్మా. ఎల్ క్యాపిటల్ రాయాలి, ఎస్ క్యాపిటల్ రాయాలి, ఆర్ క్యాపిటల్ రాయాలి, డబ్ల్యూ క్యాపిటల్ రాయాలి. LSRW అంటే ఏంటిది? ఇక్కడ ఎల్ అంటే లిసనింగ్, ఎస్ అంటే స్పీకింగ్, ఆర్ అంటే రీడింగ్, డబ్ల్యూ అంటే రైటింగ్. సో దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలన్నట్టు. లిసనింగ్ ప్రాక్టీస్ చేయాలి, స్పీకింగ్ ప్రాక్టీస్ చేయాలి, రీడింగ్ ప్రాక్టీస్ చేయాలి, రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? టు ఇంప్రూవ్ అవర్ ఇంగ్లీష్. ఓకే, లాస్ట్ 1 సెంటెన్స్ తీసుకోండి అమ్మా. Practice is the first and foremost. Practice is the Sir, disturbing, sir.
ఓకేనమ్మా. Excuse me, sir. ఓకే Sir, your voice is not coming. Somebody is disturbing. ఓకే ఇప్పుడు వస్తుంది నాన్న. అందరు కామ్గా ఉంటే వాయిస్ ఆటోమేటిక్ గా వస్తుంది నాన్న. ఓకే. ప్రాక్టీస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. Sir, continuation. కంటిన్యూషన్ అమ్మా. ప్రాక్టీస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇన్ ద ఇంగ్లీష్. ఫస్ట్ FIRST, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, FORE, foremost, MOST, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇన్ ది ఇంగ్లీష్. సో ప్రాక్టీస్ అనేది అన్నిటికంటే ఫైనల్ అని ఇక్కడ దాని ఉద్దేశం అన్నట్టు. The foremost thing in English. ప్రాక్టీస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, FORE, ఫోర్ ఫాదర్స్ అంటారు కదమ్మా, ఫోర్మోస్ట్ అనాలి, ఫార్ కాదు, ఫోర్మోస్ట్ థింగ్ ఇన్ ది ఇంగ్లీష్. ఓకే. దాని కింద తర్వాత ఏ ఫ్యూ వేస్ ఆర్ సజెస్టెడ్, కంటిన్యూషన్, ఏ ఫ్యూ వేస్ suggested, a few ways suggested to overcome, suggested, yes, suggested to overcome The suggestion the difficult, ESTS. a few ways are suggested to overcome the difficulties of English. టు ఓవర్కమ్, ఇక్కడ మీకు ఉందమ్మా, ఇక్కడ చూడు స్క్రీన్ షాట్ మీకు షేరింగ్ లో ఉంది. టు ఓవర్కమ్ ద డిఫికల్టీస్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫాలోస్. ఈ 5 పాయింట్స్ తీసుకోండి అమ్మా. డిఫికల్టీస్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫాలోస్. మీకు షేరింగ్ లో 5 పాయింట్స్ పెట్టాను కదమ్మా. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఫస్ట్ వన్ ఏంటంటే స్లో డౌన్ యువర్ స్పీకింగ్ స్పీడ్. అంటే ఏంటిది, చాలా మంది చాలా స్పీడ్ గా మాట్లాడుతారు, ఇంగ్లీష్ చాలా వచ్చు, అప్పుడు స్లోగానే ఉండాలి. ఓకే. ఫస్ట్ వన్ ఏంటిది, స్లో డౌన్ యువర్ స్పీకింగ్ స్పీడ్. సెకండ్ వన్ ఈజ్ గివ్ యువర్ సెల్ఫ్ టైం టు థింక్. మనం ఎప్పుడు మాట్లాడినా కూడా కొద్దిగా ఆలోచించడం మనకు సమయం ఉండాలి. కాబట్టి కొద్దిగా సమయం తీసుకొని ఆలోచించిన తర్వాతనే